కంగ్రాచులేషన్స్. మంచి ఏమంటారు, హీరో అయితే మంచి పర్ఫామ్ చేసింది దీంట్లో. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ భయ్యా. ఒకటి చెప్పాలంటే నాకైతే దీంట్లో ఒక చిన్న పిల్లలు యాక్ట్ చేసినట్టు లేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హీరో హీరోయిన్ యాక్టింగ్ చేసినట్టు ఉంది. నాకు నయనతార గారు ఎక్స్ప్రెషన్స్ లాగా కనబడ్డ హీరోయిన్ అయితే. అసలు మనకి ఇక్కడ మన తెలుగులో తరుణ్ గారు ఉన్నారు, అప్పుడు ఎప్పుడు నువ్వే కావాలి అవ ఎట్లా తీసిండో అంతా మంచిగా మన తరుణ్ గారు లెక్క ఉన్నారని చెప్పేసి అనిపించింది. మోహన్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా లవ్ స్టోరీ. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను కూడా స్కూల్ లైఫ్కి వెళ్ళిపోయి కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసినా, కనెక్ట్ అయిపోయినా. మేము మళ్ళీ రీకాల్ చేసుకున్నా, రీకనెక్ట్ అవుతున్నారు సీన్ బై సీను. నాకైతే చాలా బాగా అనిపించింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి, ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలి. మళ్ళీ ఇందులో మనకి బేబీ సినిమా ఎట్లయితే వేరే విధంగా చూపెట్టారో దీనిలో అయితే క్లీన్గా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాకి. కంపల్సరీ మళ్ళీ మన శివ గారు మన తెలుగువారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి తమిళ డబ్బింగ్ సినిమా తీసుకొచ్చారు.